దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు మన మధ్యలో సంచరిస్తున్నాడండి. దైవ భయము కలిగి మనము దేవుని మాటలు విందాం. ఈరోజు వాక్యం కొరకు నేను దేవుని సన్నిధిలో సిద్ధపడినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని బయలుపరిచాడు. ఆ విషయం గురించిన ఒక ముందు మాట, నీవు అడిగినవి పొందుటకు దేవుని మాట వినాలి. హల్లెలూయా. మనం అడిగినవి ప్రతిదీ పొందాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. మనం అడిగినవి పొందాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో తప్పకుండా దేవుడు అంటున్నాడు, నేను మీకు ఏదైతే అవసరం ఉన్నదో అది నేను మీకు ఇస్తాను. మీరు అడగక మునిపే మీ అవసరతలన్నీ నాకు తెలుసు అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈరోజు వాక్యపు అంశం ఏంటంటే, నీవు అడిగినవి పొందుటకు దేవుని మాట వినాలి. మనం వింటలేమా? ప్రతి వారం వింటలేమా? వింటే సరిపోతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు వచ్చిండు ఒక స్థలానికి. వచ్చి వాక్యం చెప్తూ మనం దేవుని మాట వినాలండి. దేవుని మాట వింటే దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు చేస్తారంటే, ఇప్పుడు మీరు చెప్పేది ఎవల మాటలు అని ఒక ఆయన అన్నాడు. దేవుని మాటలు అని చెప్పి ఆయన అన్నాడు. మరి మీరు చెప్తారు, మేము వింటాను, ఇంకేంది అని అన్నాడు. అప్పుడు దైవజనుడు కాబట్టి ఆ సమయంలో దేవుడు తప్పకుండా ఆలోచన ఇస్తాడు. ఆహా అని చెప్పి ఒకరోజు మా ఇంటి దగ్గర వాళ్ళ మనవరాలో వాళ్ళ పాపం ఉన్నప్పుడు ఆయన చైర్లో కూర్చొని, నానా వాటర్ తీసుకురా అని చెప్పిండట. చెప్పగానే ఆమె తన పని తను చేసుకునే పోతుంది. ఈ మాట వినపడ్డది ఆమెకు, చెవుడు కాదు. ఈ మాట ఆమెకు వినపడ్డది, కానీ తన పని తను చేసుకుంటూ పోతున్నది. రెండోసారి నానా ఇంకా వాటర్ తీసుకురావా అని చెప్పంటే మళ్ళీ అట్లనే చేసుకుంటూ పోతున్నది. మూడోసారి చెప్పిండట, చేసుకుంటూ పోతున్నది అట్లనే. అప్పుడు వెళ్ళి ఆ వాటర్ తాగిండట. కొంతసేపటి తర్వాత డాడీ నాకు అది తీసుకురావా అని చెప్పంటే అప్పుడు ఈయన పోయిండట, రోడ్డుకు పోయి అది తీసుకురాకుండా వచ్చిందట. వచ్చిన తర్వాత డాడీ అని చెప్పి మా పవిత్ర కూడా ఏం చేస్తుందంటే రాగానే బండి కవర్ చూస్తుంది. నేను నరసంపేటకో ఖానాపురం వెళ్ళిందంటే చాలు బండి కవర్ చూస్తుంది, ఎదురుగా వస్తుంది. చూసిందట, చూడగానే ఏం లేదు, పోయి ఏడుస్తూ ఉంది. నేను తెమ్మని చెప్పినా కదా నీకు అని చెప్పి అంటే, చెప్పినావు నాన్న, నేను విన్నా. హల్లెలూయా. ఏం చేసిందట? విన్నాడు. కానీ ఏం చేసిండు? తీసుకొని రాలే. తీసుకురాకపోవడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ ఆమె మాటినదా? వినలేదు. ఈరోజు గమనించండి, మనం ఎందుకు మన జీవితాలలో అడిగినవి పొందట్లేదు అని అంటే ఫస్ట్ ఆయన మాట మనం వినట్లేదట. గట్టికి చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. ఉదయం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి వాక్య భాగం, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, గమనించండి. హల్లెలూయా. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఇంతకుముందు భాషమ్మ ఎంతమందికి పోయిన వారం వాక్యం గుర్తున్నదంటే ఎవరు చెప్పిరంటే గా అమ్మ ఒక్క చెప్పింది. ఓ పాట రాదు, మాట చెప్తున్నా. హల్లెలూయా. కొత్త వాళ్ళు ఒక పాట క్లియర్గా రాదు, అమ్మ పాట పాడతామంటే నిన్ను నవ్వుతుంది. ఎందుకంటే రాదు కాబట్టి నవ్వుతా ఉంది. కానీ ఇక్కడ చెప్పబడిన ఈ దేవుని మాటలు ఏం చేసింది? జ్ఞాపకం ఉంచుకున్నది. ఈ మాట ఎప్పుడైతే జ్ఞాపకం ఇందులో ఉంటుందో, జ్ఞాపకం ఎప్పుడైతే ఉంటుందో, హల్లెలూయా, అర్థమవుతున్నాయా నా మాటలు? ఇక్కడనే ఉన్నారా? మీరు ఎవ్వరైతే నిద్రపోతలేరు, నేను చూస్తున్నా. దేవునికి మహిమ. ఈరోజు దేవుని మహిమ మీ మీద ప్రకాశించునుగాక.
మెడిసిన్ మనం వేసుకున్నప్పుడు వ్యాధి తగ్గడం కొరకే మెడిసిన్ వేసుకుంటాం. మనం వేసుకోగానే ఎమ్మటే అరిగి అది పోయిందనుకో, బాడీకి పని చేయకుండా పోయిందనుకో, ఏమవుతుందంటే రోగం తగ్గదు. అంతేనా? వాస్తవమే. ఇప్పుడు ఆమెలో నిలిచి ఉన్నది ఈ మెడిసిన్. ఇక్కడికి పోయి కరిగిన తర్వాత ప్రతి అవయవానికి, గుండెలో రక్తములో కలిసి ప్రతి అవయవంలోనికి వెళ్ళి ఆ బలహీనతను ఏం చేస్తుంది? తొలగించి మూత్రం ద్వారా బయటికి పంపుతుంది, మోషన్స్ ద్వారా బయటికి పంపుతుంది, చెమట ద్వారా బయటికి పంపుతుంది. దేవుని వాక్యము కూడా మనలో నిలిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాక్యము మెడిసిన్ అని బైబిల్లో రాయబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వాక్యం మాట ఏంటిదట? మెడిసిన్, ఒక ట్యాబ్లెట్, ఒక మందు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీకు బాధ వస్తే, బాధ గుండెలో ఉంటుంది బాధ. హల్లెలూయా. ట్యాబ్లెట్ వేసుకుంటే తక్కువ అవుతుందా? తక్కువ కాదు. నీ వాక్యము నన్ను బ్రతికించింది. బ్రతికించడం అంటే ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కలత వచ్చినా, నీకు శరీరానికి రోగం కావచ్చు, ఆత్మీయ రోగం కావచ్చు, భయంకరమైన నిన్ను తరిమే పరిస్థితులు కావచ్చు, ఏ కష్టం వచ్చినా ఈ మందుకు బాగు చేసే శక్తి ఉన్నదండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ వాక్యం అనే మందుకు బాగు చేసే శక్తి ఉన్నది. ఈ శక్తికి మించిన శక్తి భూలోకం అంతటా నువ్వు ఎంకలాడుకున్న ఎక్కడ దొరకదు. హల్లెలూయా. ప్రపంచ దేశాలకు వెళ్ళి నువ్వు ఎక్కడ ఎంకలాడినా ఎక్కడ దొరకదు. ఇంత గొప్ప మందు, ఇంత గొప్ప మందు ఎక్కడ దొరకదు. దాని కొరకు పరిగెత్తొద్దు మనం. అందుకనే దృష్టిని ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దు. కానీ చేయవలసిన పని ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు నువ్వు ఫస్ట్ ఆనందించాలి. మందిరానికి రావాలంటే నువ్వు సంతోషించుకుంటూ మందిరానికి రావాలి. వచ్చి దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? ధ్యానించాలి. ఫస్ట్ వినాలి, విన్నదాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించడం అంటే గొర్రె గడ్డి నెమరు వేసినట్లుగా వాక్యాన్ని వారమంతా ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నువ్వు ధ్యానించకుండా, ఈ వాక్యాన్ని నువ్వు నెమరు వేయకుండా, ఇదే స్థలములో మీ పక్కకే కూర్చొని ఉన్నాడు ఒకడు, మీ పక్కకే కూర్చొని ఉన్నాడు ఒకడు. ఎవడు అంటే వాడు క్రీస్తుకు విరోధి. ఈ విరోధిని పక్క కూర్చొని ఫస్ట్ మొట్టమొదటిగా వాడు చేసే పని, నిన్ను వాక్యం వినకుండా నిద్రపోయేటట్టు చేస్తాడు. నిన్ను వాక్యం వినకుండా నీకు కలవరాన్ని పుట్టిస్తాడు. నిన్ను వాక్యం వినకుండా నీకు మనస్పర్ధలు పెడతాడు. నిన్ను వాక్యం వినకుండా ఏం చేస్తాడంటే వివిధ రకాల ఆలోచనలు పెడతాడు. నీకు ఇంటికాడ ఆతృత ఉన్నట్టే చేస్తాడు. ఈరోజు సలాడ్ కడతారు మన చర్చ్ దగ్గర, స్లాబ్ కడతారని తెలిసి పొద్దుగాలనే నేను రొట్టె ద్రాక్షరసం తయారు చేయాలి కాబట్టి వీటిని నేను రేపు ఉదయం తయారు చేయాలి కాబట్టి రేపు పొద్దుగాల నేను ఆయిల్ పూయకపోతే, ఆ పనులు పైన పనులు కొన్ని ఉన్నాయి అవి చేయకపోతే, పొద్దుగాల చేస్తే నా మనసు అంతా దాని మీదకే పోతుందని, ఎంత రాత్రైనా పర్వాలేదు ఇది ఓడవాలని ఏం చేసినంటే రాత్రి అయిపోయేదాకా అవన్నిటికి ఆయిల్ రుద్ది, స్టిక్కర్ వేసి, పెండబెట్టి, రాత్రి కంప్లీట్ చేసి ఇంకా దాని మీద మనసు ఉండొద్దని అటు పొద్దుగాల కూడా పైకి ఎక్కలే. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు నేను కరెక్ట్గా మనసు నిలిపి మీకు బోధించినప్పుడు మీరు వినకపోతే మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నేను కరెక్ట్గా మీకు అందించకపోతే నన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుండెలో వాటర్ తొలకకుండా వాటర్ రింపుకొని వచ్చి ఇక్కడ పోసినప్పుడు తృప్తిగా ఒక వ్యక్తి తాగుతాడు. తాగేటోని శైలి ఇట్టిట్టిట్ట ఒరుగుతాయి, ఇక తాగేటోందే తప్పు. అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందా? హల్లెలూయా. వాక్యాన్ని వినకుండా ఫస్ట్ చేస్తాడు వాడు. ఈ వాక్యము నీ హృదయములో నీకు చొచ్చుకొని పోతే వాక్యం ఏం చేస్తుందంటే నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరాన్ని శోధించి ఉదక స్థానం ఇట్లా చేస్తుంది. ఇట్లా ఉదక స్థానం. మనం బాగా చెద్దరికో వస్త్రాలకో మరకలంటే ఏం చేస్తామంటే దానికి ఈ సబ్బు పెట్టి
పిండితే పోకపోతే సంతోషపు పెట్టి పిండుతా ఉంటాం మరక పోయేంత వరకు. మరి ఈ మరక ఉండి వేసుకొని పోతే ఇక్కడ మరక అంటుంది అనుకో, ఈ మరకతోటి మనం రోడ్డుకు పోతే అందరు చూపు ఎక్కడ పడుతుంది? ఇదంతా పడదు, ఇదంతా పడదు, ఇక్కడనే పడుతూ ఉంటుంది. నువ్వు కూడా ఈ మరకతో పరలోకం పోతే అందరి చూపు నీ మీదనే పడుతుంది. ఎక్కడ? నీ పాపం మీద. అప్పుడు ఈ వెలుగు, దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు నీకు తాకి నిన్ను ఈ తాకిడి ఇక్కడ తాకగానే నువ్వు పోయి పాతాళములో పడతావు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 1990 సంవత్సరాలు అవుతుంది. 90 కాదు, 88 సంవత్సరాలు అవుతుంది. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరాన్ని కడగడం కొరకు అక్కడ వేచి చూస్తుండ. ప్రతిరోజు ప్రతి గడియ నువ్వైనా నిద్రపోతాను, నువ్వైనా తింటాను, నువ్వైనా నీ పని నువ్వు చేసుకుంటున్నావు, కానీ ఆయన నిద్రపోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 121వ కీర్తన వాక్యం అంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని నమ్మిన ప్రజలు. నీ పాదము రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడడం కొరకు నిత్యము నీ కొరకు చూస్తున్నాడు. నిత్యము నీ కొరకు. నువ్వు ఆయన మందిరములో ఆయన వాక్యాన్ని నీకు ఇస్తుంటే, ఏ వాక్యం ఇది? భూమి మీద ఏ వ్యాధి కూడా, ఏ మెడిసిన్ కూడా ఈ వ్యాధిని, నీకు వచ్చే వ్యాధిని స్వస్థపరచలేదు. కానీ ఈయన ఇచ్చే వాక్యం అనే ఆ మెడిసిన్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఈ వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు, ఈ వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు నీ రోగం బాగవుతుంది, నీ అప్పు పోతుంది, నీ అనారోగ్యం పోతుంది, నీ గుండె చెదిరిపోయి నువ్వు ఉంటే చెదిరిపోయిన నీ గుండె బాగుపడుతుంది. హల్లెలూయా. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని ఈ వాక్యము బాగు చేసింది. 12 సంవత్సరాలుగా ఎన్ని హాస్పిటల్, భూమి మీద ఉన్న హాస్పిటల్ అన్నిటిని తిరిగింది. తన ఆస్తినంతా వ్యయపరచడం అంటే ఏంటి? ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టి అన్ని అయిపోయినాయి. చివరికి పండుకునే మంచం కూడా అమ్ముకున్నది. కాళ్ళ మంచములో, నులుక మంచములో పండుకొని నన్ను బాగు చేసే దేవుడే లేడా, మెడిసినే లేదా అనుకున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి సువార్త ప్రకటిస్తే వెళ్ళింది, ఆ మాటను నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని బైబిల్లో రాయబడింది. విశ్వాసముతో ఆమె వెళ్ళి వస్త్రపు చెంగును, ఎవరి వస్త్రపు చెంగును? యేసు ప్రభు వేసుకున్న వస్త్రపు చెంగును ముట్టుకున్నదట. ముట్టుకోగానే బాగుపడ్డది. వాక్యాన్ని నమ్మి ఈయన నన్ను బాగు చేస్తాడు, యేసు బాగు చేసే దేవుడని యేషయా గ్రంథం 53వ అధ్యాయములో రాయబడ్డది. 53వ అధ్యాయములో రాయబడ్డది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నదని రాయబడ్డది. ఈ వాక్యము ఎన్ని శ్రమల నుండైనా నిన్ను విడిపిస్తుంది. ఈ వాక్యం కొరకు పరిగెత్తాలి మనం. హల్లెలూయా. ఈ వాక్యము నిన్ను ఎత్తైన స్థలములో నిలబడుతుంది. ఈ వాక్యము ఒక బానిసను రాజు తర్వాత రాజుగా చేసింది. ఈ వాక్యము ఒక వ్యక్తిని సింహాల బోనులో నుండి కాపాడింది. ఈ వాక్యము అగ్ని గుండములో కాపాడింది. హల్లెలూయా. ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎటువంటి సమస్య అయినా తగ్గుటకు ఈ వాక్యానికి అంత శక్తి ఉన్నదండి. హల్లెలూయా. అందుకని ఈ వాక్యం ఎక్కడుండాలి? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. హల్లెలూయా. పోయిన వారం నుండి ఈ వారం వరకే నిలిచి ఉండకపోతే కొద్ది దినములలో ఈ లేఖన గ్రంథాలను ఇతరులు తీసుకొని పోయినప్పుడు వాక్యము కరువయ్యే రోజు రాబోతున్నది. వాక్యము కరువయ్యే రోజు రాబోతున్నది. అప్పుడు నీలో వాక్యమే లేనప్పుడు సాతానుడు, నువ్వు పరలోకం వెళ్తున్నప్పుడు, నువ్వు నీ ప్రభునందు నిద్రించి నువ్వు పరదేశికి వెళ్తున్నప్పుడు వాక్యము నీలో లేకపోతే ఏ వాక్యం చెప్తే డోర్ తీయబడుతుంది. హల్లెలూయా. మన ఇంటికి తాళపు చెవులు తెచ్చుకుంటాం, గమనించండి. తాళాలు తెచ్చుకుంటే మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ తాళం పోయిన తర్వాత వేరే తాళం తీసుకొచ్చి తీస్తే వస్తుందా? బైబిల్ వాక్యం అంటుంది, దావీదు తాళపు చెవి కలిగి వేయువాడనయ్యుండి ఎవడు వేయలేకుండా, తీయవాడనయ్యుండి ఎవడు తీయలేకుండా వాక్యము చెప్పుతేనే ఈ తాళము తెరవబడుతుంది. హల్లెలూయా. ఈ డోర్స్ తెరవబడతాయి. ఇక్కడ గొడవలందుకు పెట్టి మనకి బోయాజుల తాళం పోయిందని చెప్తే గడపర తీసుకుపోయి ఒత్తి తీసిండు. అక్కడ గడపరలతో ఒత్తి తీయలేవు.
ఇక్కడ నీ మాట వినడానికి నీకు ఆ శక్తిని ఇచ్చిండు, సృష్టి పైన అధికారాన్ని ఇచ్చిండు ఆదికాండం 1వ అధ్యాయములో. కానీ అక్కడ నీ మాట వినదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని దేవుని మాటలు నీలో నిలిచి ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నీకు ఆ గడియలో ఆ మాటలను అందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ గడియలో ఆ మాటలను అందిస్తూ ఉంటాడు. అందుకని మిమ్మల్ని సమాజ మందిరంలోనికి ఈడ్చుకొని వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏం పలకవలసింది మీకు తెలియదు, కానీ ఆ గడియలో ఆయన మీకు అందిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి, ఉంటే అందిస్తాడా లేకపోతేనా? పాస్టర్ మనం ఈ మధ్యలో వాళ్ళు సెంట్రింగ్ వాళ్ళు భోజనం పెట్టు అంటే ప్రతిరోజు భోజనం తయారు చేస్తాను. ఇంట్లో బియ్యం లేకపోతే అమ్మా భోజనం తయారు చేయి అని చెప్పి నేనంటే ఎట్లా తయారు చేస్తుంది ఆమె? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని, ఈ బైబిల్ ఉంటేనే ఈ గడియలో నేను ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చి మీకు చెప్తాను. ఈ బైబిలే లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినా నేను ఎట్లా చదివి చెప్పగలుగుతా? అందుకనే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలుపుకోవాలి. ఫస్ట్ దొంగ ఉన్నాడు ఇక్కడ, ఒక దొంగ, సాతానుడు, అబద్ధికుడు, మోసగాడు, వేశ్య, దుర్మార్గుడు. వాడు అబద్ధికుడు అని బైబిల్లో రాయబడింది. అబద్ధానికి జనకుడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మనలో ఏం చేయాలి? నిలబడి ఉండాలి. ఈ వాక్యమే లేదా? మనం పంటను పండియాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సీనన్న, ఫస్ట్ ఏం చేయాలి? మనం పంట పండియాలంటే దున్నాలే. వాళ్ళు ఫస్ట్ దుక్కుది. ఫస్ట్ ఏం పడాలి? దాంట్లో వర్షం పడాలి, తొలకరి వర్షం పడాలి, తర్వాత దున్నాలే, ఒడ్లు జల. ఈ ఒడ్లే చల్లుడు లేకపోతే అంతా అయిపోయినాక మంచిగా దమ్ము పెట్టిన తర్వాత ఏమెత్తావు? నారే లేదా? ఏమెత్తావు? మరి ఫలిస్తావా? మరి ఉంటుందా మనలో వాక్యం? హల్లెలూయా. నీలో ఫలింపు రావాలంటే ఫస్ట్ విత్తనం పడుతుందా? మొదటి వచనం చదవండి, యోహాను సువార్త. అగో ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. శ్రద్ధగా వినాలి, కలవరం చేయొద్దు. పిల్లలు ఏమైనా డిస్టర్బ్ చేస్తే చూసుకోరు చెల్లె. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయన తండ్రి అట ఎవరట? తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు, తీసి అవతలేస్తాడు. అంతే. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలన్నీ ఏం చేస్తాం? కట్ చేస్తాం. భూమి నుండే పనికిరాని వచ్చినాయి అనుకో ఏం చేస్తాం? చెట్టు బాగా పెద్దగా పోవాలని కట్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు విత్తనమే పడలేదా? వాడు దొంగ. వాడు వచ్చి ఏం చేసిండు? ఎత్తుకొని పోయిండు. 4 రకాల విత్తనాలు ఉంటాయి. మీ అందరికి చాలాసార్లు చెప్పిన. ఏదో ఒక్కరు చెప్పురు ఎన్ని రకాల అవి ఎట్లెట్లుంటాయో చెప్పురు. ఎన్ని రకాల విత్తనం? 4 రకాలు ఉంటాయి. ఏ విత్తనం చెప్పురు? ఒక్కరు నాకు తెలుసు అన్న వాళ్ళు చెప్పండి. ఇద్దరు చెప్పొద్దు, ఆయన చెప్తే నువ్వు ఆగాలి. గచ్చు నేల అంటేనే రాతి నేల, ముండ తుప్పలు. నువ్వు చెప్పవద్దు, మళ్ళీ నువ్వు చెప్తే నువ్వు పొద్దు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. ఇప్పుడు ఇక్కడ ఏరితే ఒక్కరో ఇద్దరో చెప్పేటోళ్ళు ఉంటారు. అందరూ పుట్టేసరికి ఇప్పుడే తెలుసుకొని. ఒకటి త్రోపక్కబడ్డ విత్తనం. ఈ త్రోపక్కబడ్డ విత్తనం బహు డేంజర్. విత్తనం డేంజర్ కాదు. హల్లెలూయా. త్రోపక్క పడేసుకున్న మనకు వాక్యం వస్తా అంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? ఈ వాక్యం ఏమవుతుంది? ప్రాంప్ట్గా ఏం చేయాలి?
ఇప్పుడు నీకు చల్లరాదు, వేరేటోళ్ళతో చల్లించుకుంటున్నప్పుడు వానికి ముందుగానే పోసి పంపినాం అనుకో, వాడు కరెక్ట్ అయిన ప్లేస్లో పోయాడు. జాగ్రత్త. హల్లెలూయా. నువ్వు దగ్గరుండి ఏం చేయాలి? పోపియాలి. దేవుని పరిశుద్ధ నామానికి ఏది మందు కాదు పోపించేది, ఒట్లు చల్లియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి త్రోపక్కబడ్డ విత్తనము, ఇది డేంజరు. అసలు ఇక అంత త్రోపక్కబడగానే ఏం చేస్తాయి పక్షులు అంటే సాతానుడు వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఇక నువ్వు చూస్తావు ఇంకెప్పుడు వస్తుందో అని ఎదురెదురు చూస్తావు. మొలకలు ఎదురెదురు చూస్తావు. ఇంకా మొలకలు ఎక్కడి? వాడు ఎత్తుకొని పా. హల్లెలూయా. నీ పక్కోడు ఫలిస్తా అంటే నువ్వు ఎప్పుడు గుడ్డెద్దు చూసినట్టే చూస్తావు. గుడ్డెద్దుకి ఏం కనపడుతుంది? రేజికట్లోనికి ఏం కనపడుతుంది? అయ్యో వాళ్ళు అభివృద్ధి అవుతారు, వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళు ఆరాధిస్తారు, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, వాళ్ళు సువార్త చెప్తే కొన్ని ఆత్మలు వచ్చినాయి. అయ్యో నేనేం చెప్తలేను, ఎందుకు ఇట్లా అవుతుందని అంటే నీలో వాక్యమే లేదా? నువ్వు ఎటు చెప్తావు? వాక్యం ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి దైవజనమా. దేవునిలో ప్రార్థనాపూర్వకంగా గంటల తరబడి ముందుకు పోతా అంటే నేను పూర్తి దేవుల్లోనికి వచ్చిన తర్వాత రోజుకు ఆ రోజులలో ఒక గంట సేపు ఏకదాటిగా విజ్ఞాపన చేసేది. గంట సేపు చేత్తా అంటే దర్శనాలు వచ్చేది కదా. మన ఇద్దుంబత్తల టైట్గా పెడితే ఎట్లు బుద్ధుతో అట్లు వచ్చేది దర్శనం. రోజొక్క దర్శనం. మా కాంతమ్మ బతికే ఉన్నది. ఇంకా ఈమె దగ్గరికి పోయి రోజు దర్శనం చెప్పేది. ఆమె దగ్గరికి పోయి సంతోషం ఆగపట్టుకోలేక. హల్లెలూయా. రోజొక్క దర్శనం. అట్లా వస్తున్న దర్శనాలలోనే ఒకటి స్వరము వినపడ్డది. ఏంటంటే మీకు 3 విషయాలు ఎప్పుడు చెప్తా ఉంటా. మరెన్నడు మరణము నిన్ను ఆవరించదు, నీ ముఖ బాష్పపు బిందువులు తుడిచేస్తా, భూమి మీద జనుల నిందను తొలగిస్తా అనే మాట అప్పుడు మాట్లాడిన మాటే. నా ఫ్యూచర్ గురించి. వాక్యము మనలో లేనప్పుడు, నువ్వు ఫలించనప్పుడు, ప్రార్థనలో లీలం కానప్పుడు నువ్వు ఎంత ఎదురు చూసినా నీకేమైనా వస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం రాదు. అందుకనే అంటుండు ఇక్కడ, ఏమంటాడు? నాలో ఫలింపని ప్రతి తీగను తీసిపారేస్తా. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నిలుపుకొని ఉన్నాను అనుకో ఎంత. ఇప్పుడు డబ్బు ఉన్నది, గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు ధనం మేము స్లాబ్ వేయడం కొరకు కొంత అమౌంట్ తెచ్చుకున్నా, కొన్ని అద్భుతంగా వాళ్ళెవరు ప్రభుత్వం వారిచ్చారు. ఈ డబ్బుతో బియ్యం కొనుక్కుంటా, ఈ డబ్బుతో మసాలా కొనుక్కుంటా, ఈ డబ్బుతో ఉప్పు కొనుక్కుంటా, పప్పు కొనుక్కుంటా, సలాడ్ కొనుక్కుంటా, ఇసుక కొనుక్కుంటా, సిమెంట్ కొనుక్కుంటా. రోడ్డుకు పోయి నేను ఏం పని చేయను, కాలు మీద కాలేసుకొని కూర్చుంటానని ఒక కూలోని మాట్లాడితే వాడు కూడా వస్తాడు. ఇదే డబ్బుకేనా వచ్చేది? అంతేనా? ఈ పైసలకేనా? ఈ పైసలకి ఇన్ని రకాలుగా పనిచేస్తుందా? చేస్తలేదా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి తయారు చేసిన డబ్బుకే ఇట్లుంటే వాక్యము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వాక్యమై ఉన్న దేవుడు నీలో నిలిచి ఉన్నప్పుడు ఎన్ని రకాల శోధనలు వచ్చినా, ఎన్ని రకాల ఇరుకులు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, ఒకసారి చూడండి. ఎన్ని రకాల శోధనలు వచ్చినా ఆయన సర్వాంగ కవచాన్ని నీకు ధరింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాంగ కవచాన్ని నీకు ధరింపజేసినప్పుడు వాడు ఏ పక్క నుండి వచ్చి నీ పైకి ఈటలు విసిరినా నీలో ఏదో ఒకటి తలకు దాకడానికి కొరకు వచ్చిందా? తలకేముంటది? శిరస్సాధనం ఉంటుంది. హల్లెలూయా. నీ నడువుకు దాకడానికి వచ్చిందామని ఒక పోలీసు ఆయనను ఒక దొంగ ఇక్కడ పొడిచిందట నడుము దగ్గర. నడుముకు ఏముంటది? సత్యం అనే దట్టి ఉంటుంది. నీ పాదాలకు రాయి తగిలే పరిస్థితులు వచ్చినాయా? నీ పాదము తొట్టిల్లే పరిస్థితి వచ్చిందా? యవ్వనస్తుని కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరిని పడేస్తుంది సాతానుడు వ్యభిచారపు కూపంలో. నీ కాలు ఇరుకులో పడేటట్టు చేస్తుంది. నీ ఇరుకులో పడకుండా నీ కాలుని సమాధాన జోడు కాపాడుతూ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఇవన్నీ జరగాలి నీ జీవితంలో, ఇవన్నీ కాపాడబడాలి. ప్రతి శ్రమ నుండి నువ్వు విడిపించబడాలి, ప్రతి శోధనను జయించాలి అంటే వాక్యము నీలో ఉండాలి. హల్లెలూయా. వాక్యము నీలో ఎప్పుడైతే ఉంటుందో ఈ వాక్యమే అన్నిటిని చూసుకుంటుంది. ఇక అన్నిటిని చూసి అసలు ఆయన నిలుపుకోరు. ఫస్ట్ నీకు ఒక్కడే కాదే అని చెప్పి కొంతమంది అంటారు. అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడేనని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడు అని బైబిల్లో రాయబడ్డది. ఎందుకంటే భూమి మీదను
పరలోకమందును సర్వాధికారం ఈయనకి ఇవ్వబడి ఉన్నది. పాతాళలో ఒక తాళపు చెవులు ఈయన చేతిలోనే ఉన్నాయి. అందుకనే కొంతమంది, తమ్ముడు రాజుపాల్ చూసిన మీలో ఎవరైనా చూడొచ్చు, నరకం వీడియో చూడండి. ఒక స్త్రీ, భయంకరమైన వ్యభిచార స్త్రీ. ఈ స్త్రీ ప్రయాణం చేసుకుంటూ బాగా దాగి మధ్యరాత్రి పోతుందట. ఆమె వెంబట ఒక ఫ్రెండ్ ఉన్నది, ఇచ్చలవిడిగా పాపంలో జీవించే వెళ్ళిపోతూ ఉంది. కానీ ఈమె పట్ల దేవుని ప్రణాళిక ఉన్నది ఈమె పట్ల. అప్పుడు దేవుడు ఒక భయంకరమైన శ్రమకు అప్పగించిండట. యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ వేసే టైంకే ఈమె శ్వాస విడిచింది, చనిపోయింది. ఆమె కూడా చనిపోయింది. ఈమె ఆత్మపై నరకములో పడ్డదట. నరకములో పడ్డ తర్వాత నరకములో భయంకరమైన వేదనలు, భయంకరమైన శ్రమలు, ఇవన్నీ చూయించిన తర్వాత ఒక స్వరం వినపడుతుందట, ఈమెను విడిచిపెట్టండి అన్నదట. ఒక స్వరం, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒక స్వరము ఈమెను విడిచిపెట్టండి అనగానే, నరక దూతలు ఈమెను వదిలిపెట్టగానే అకస్మాత్తుగా హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూసిందట ఈమె. హల్లెలూయా. చూడండి, పాతాళములో కూడా అధికారము కలిగిన దేవుడు నీ దేవుడు. నువ్వు గాఢంధకారపు లోయలో సంచరించినా, దావీదంటున్నాడు, ఏ అపాయమునకును నేను భయపడను. ఒక సింహాన్ని చంపడానికి ఒక 17 సంవత్సరాల అబ్బాయికి వీలు పడుతుందా? వీలు పడదు. కానీ దేవుని శక్తి గొప్ప శక్తి, అపవాది శక్తి సున్న శక్తి. ఈ సున్న శక్తిని నమ్ముకుంటున్నారు కానీ దేవుడు గొప్పవాడు, ఆ శక్తిని నమ్మట్లేదు. హల్లెలూయా. అందుకనే హిజ్కియా ఏం చేస్తున్నాడంటే ఈ శక్తి పైన ఆధారపడ్డాడు. సెన్హెరెబ్ అనే ఒక రాజు అనేక సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఈ శక్తి పైన ఆధారపడ్డాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా మీద ఆధారపడి పాటలు పాడి ప్రార్థన చేశారు వాళ్ళు. దేవుని యందు హిజ్కియా నమ్మికే ఉంచాడు. ఆ రాత్రి ఒక్క దూత దేవుని దూత, ఎందుకో తెలుసా? ఒక రాజు మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, విశ్వాసం ఉంచి. నువ్వు నీ పిల్లలు నీ పట్ల ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తానన్నావు కదా, నీ లేఖనం ఉంది కదా, నీ దైవజనులు కదా, నువ్వు మాట్లాడించావు కదా. ఇప్పుడు శత్రువు సైన్యం వచ్చి మా పట్టణాన్ని ముట్టడి వేశారు. రేపు ఉదయాన్నే వచ్చి మా వాళ్ళని చంపేస్తారు, నా బిడ్డలు అందరిని చంపుతారు. ఇప్పటికే నేను రోడ్డు మించెలు గుర్రం మీద వెళ్తా ఉంటే, రథం మీద వెళ్తా ఉంటే నా మీద మట్టెత్తిపోస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. ఏం కావాలో అది ఆయనతో సమాధాన పడని చెప్పి అంటున్నారు. నేను ఇచ్చినను వాడు సమాధాన పడట్లేదు. మమ్మల్ని చంపాలని, దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి అంటున్నాడు. అయ్యా, మేము ధనం ఇచ్చి డబ్బిచ్చి అన్ని ఇచ్చినా వాడు మా పట్ల కనికరం చూపట్లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రార్థన చేసి అలిసిపోయి అక్కడనే పడుకున్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో దేవుని మాటలు నిలిచి ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ రాత్రి ఒకే దూతను పంపించిందట. ఒక్క దూత కళ్ళు మూసి తెరిచే లోపే 185,000 మంది బలమైన యోధులను చంపి పండబెట్టిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. ఒక స్థలానికి ధనుంజయ శాస్త్రి, ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొట్టవచ్చు, ధనుంజయ శాస్త్రి గారు మీటింగ్కి వెళ్తున్నాడట. వెళ్తున్నప్పుడు ఆ డేట్స్ అన్నీ వచ్చినాయి. డేట్స్ అన్ని వచ్చిన తర్వాత ఈ ధనుంజయ శాస్త్రి దగ్గరికి కొంతమంది దుండగులు వెళ్ళి, అరే నువ్వు మీటింగ్ కనుక పెడితే నిన్ను చంపేస్తామని చెప్పానంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నేను వెళ్తున్నాను, దేవుడు డేట్ అంటే నేను ఇచ్చాను, నువ్వు చంపితే చంపుకో అని చెప్పానడట. హల్లెలూయా, హల్లెలూయా. అన్న తర్వాత నువ్వు ఎట్లొత్తవారని అనేకమైన బెదిరింపులు బెదిరించారట. బెదిరించి చంపాలని జీబులో, ఆ మీటింగ్ రోజే జీబులో వస్తున్నారట. వాళ్ళు జీబులో వస్తున్నారట. హల్లెలూయా. ఈ జీబు పోయి లారీకి గుద్దుకొని అందులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక సియోను కొండవలె నిలిచి ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 124వ కీర్తనలో దేవుని యందు నమ్మిక ఉంచాలి. అందుకనే యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు నీకు నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు ఆయన. చాలా మందిని దేవుడు
చాలా మందిని దేవుడు సమస్యల గుండా పిలుస్తున్నాడు. కొంతమంది స్వస్థత పొందుతా ఉన్నారు, కొంతమందికి స్వస్థత పొందట్లేదు. స్వస్థత ఎందుకు వారు పొందట్లేదు, స్వస్థత ఎందుకు పొందుతున్నారు అంటే, దేవుడు నా ద్వారా పిలిపించినా నీలో విశ్వాసం లేకపోతే సమస్య నీకున్నదని దేవుడు బయలుపరిచినా, ఆయన చూస్తున్నాడు, ఆయన బాగు చేస్తాడని, నేను బాగు చేస్తా బిడ్డ అని నిన్ను పిలుస్తున్నానని చెప్పినా నీలో విశ్వాసం లేకపోతే నువ్వు బాగుపడవు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పిలుస్తూ ఉండగానే నీలో విశ్వాసం రావాలి. ప్రభువా నన్ను పిలిచినావు, బాగు చేస్తావనే ఒక దృఢ నిశ్చయత నీలో ఉండాలి. బిడ్డా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు ఆయన. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు ఆయన. మనలో విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే ఏదో గుడ్డెద్దు చేనులో పడ్డట్టు కాదు. గుడ్డెద్దు చేనులో పడితే ఏమవుతుంది? తినదు మేత. చేనంతా ఖరాబ్ అవుతుంది, కానీ మేత తింటదా? చేను ఖరాబా, మూటబా, మాటబా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, నిలిచుంటేనే, మాట నీలో ఉంటేనే, అప్పుడు ఆ మాట డబ్బు నీకు ఎట్లా అవసరతలు తీరుస్తున్నదో ఈ మాట నీ ప్రతి సమస్యలో నిన్ను బలపరుస్తుంది, నీ ప్రతి వ్యాధిని తగ్గిస్తుంది, నీ ప్రతి సమస్యను తొలగిస్తుంది. అందుకనే యేసుప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి ఏమంటాడు? ఆకలి అవుతుంది కదా నీకు, ఎంత సిక్కిపోయినావు, నువ్వు ఎంత అందగానివి, పరలోకములు నీకు గొప్ప మహిమ ఉన్నది, గొప్ప తేజస్సు, వీరుడివి, శూరుడివి, గొప్పవానివి, నీ అంత అందగాడు భూమి మీద ఎవడని ఉన్నాడా? నీ అందమంతా పోతుందని ఏమేం చెప్పిందో బైబిల్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ విషయాలే రాశారు. ఇంకా బైబిల్ అంతా సాతాను దేవునితో మాట్లాడింది, భక్తుల జీవితంలో జరిగింది అన్ని వివరించి రాస్తేనట. మార్కు సువార్త చూడండి మీరు, చివరి వచనాలలో, మత్తాయిల్నా, మార్కుల్నా, లూకల్నా చివరి వచనాలలో ఉంటుంది. చివరి అధ్యాయం చివరి వచనాలలో ఈ భూమి కూడా సరిపోదట, అన్ని పుస్తకాలు రాయడానికి వీలుంటుందట. హల్లెలూయా. ఏం చెప్తోంది? ఇట్లా పొగుడుతూ, బాబా ఇంత ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను. హల్లెలూయా. అప్పుడు ఏమంటాడు? ఉపవాస ప్రార్థన జడగొట్టాలనుకుంటున్నది. 40 రోజులు కంప్లీట్ కాబోతుంది. ఆ రోజు సాయంత్రం 40 రోజుల పిమ్మట అన్నాడు. 40వ రోజు కంప్లీట్ కాబోతున్నది. ఉపవాస ప్రార్థన ముగించుకుంటాడు. 24 గంటలు అయితే ముగించుకోక మునిపే సాయంకాల సమయంలో చిన్నగా వచ్చింది ఈ 40 రోజులను మొత్తం నాశనం చేయడం కొరకు. మనం కూడా ప్రార్థనకు వస్తున్నప్పుడు కావచ్చు, ఉపవాసం చేస్తున్నప్పుడు కావచ్చు, ఇంపార్టెంట్ ఇటువంటి శోధనలు వస్తాయి. వాటిని జయించాలంటే దాన్ని అసహించుకోవాలి. ఎట్లయితే అట్లా ఏమనుకోవాలి? ఎట్లయితే అట్లా, ఏది ఏమైనా ఆయనే చూసుకుంటాడు. ఏది ఏమైనా ఆయన చూసుకుంటాడని ఎప్పుడైతే నిశ్చయత నీలో ఉన్నదో అప్పుడు మాట ద్వారా జరుగుతుంది కార్యం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒక చిన్నదాంతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఒక చిన్నదాంతో కానాను స్త్రీ వచ్చింది. కానాను స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డకు దయ్యం పట్టింది, ఆమెను వచ్చి బాగు చేయవా అయ్యా అంటే, ఏయ్ నా పిల్లలు తినే రొట్టె ముక్కను నేను కుక్కలకే అన్నాడు. అప్పుడు విశ్వాసంతో ఒక మాట పలికింది. ఆమె ఏమన్నదంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానుడు తినే బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు ఏరుకొని తింటది కదా అనగానే ఆయనలో సంతోషం అనిపించి, నీ బిడ్డ బాగుపడ్డది పోనడు అంతే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈమె విశ్వాసాన్ని బట్టి తన బిడ్డ ఎక్కడా, హల్లెలూయా, తన బిడ్డ ఎక్కడా 1 రోజో 2 రోజులో ప్రయాణం చేస్తే వాళ్ళ ఇంటికి పోతుంది ఆమె. అంత దూర ప్రయాణంలో ఈరోజు 12 గంటలకు ఆయన అంటే, రేపు పోయిన తర్వాత ఎట్లున్నదో అని చూస్తే బాగుపడి మంచిగా గిన్నెలు తోముతుంది, మంచినీళ్ళు తెస్తుంది, మా తల్లి వస్తుందేమోనని ఏం చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. బిడ్డ ఎట్లా ఏం జరిగిందంటే, నిన్న 12 గంటలకు అవ్వని టైం చూసినా ఏదో ఒకటి నా నుండి చీకటి వెళ్ళిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. మాటలో శక్తి ఉంటుంది, ఆ మాటలో శక్తి. ఈరోజు ఫోన్పే ద్వారా టక్కుని వెళ్ళిపోతాను డబ్బులు. తమ్ముడు క్రాంతి, నాకు డబ్బులు కావాలన్నా 500 నీకు డబ్బులు ఇస్తా అంటే, ఎటన్నా దూరం కొట్టాలంటే డబ్బులు ఉండాలా తమ్ముడా అని చెప్పాను నేను. ఈ గాలి పోయే డబ్బులు. హల్లెలూయా. దీనికంటే అది సిగ్నల్ లేకపోయినా ఆగిపోతుంది, కానీ
ఇక్కడ దీనికంటే పవర్ఫుల్ దేవుని వాక్యం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అంత శక్తివంతమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం మనం. యేసుప్రభాట ఈ భూమి మీద బతికున్నన్ని రోజులాట వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆయన మంచిగా కూర్చొని ఎత్తైన బండ మీద కూర్చొని వాక్యం చెప్తా అంటే ఒకడు లేచిపోతాడు, ఇటొకడు అటొకడు పోతారట. అరే మీరు చూసే కనులు అనేకమైన ప్రవక్తలు నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డారు, వాళ్ళకి గనపల్లే నేను. మీ కనులు ధన్యములు. ఎందుకు మీరు ఇట్లా నిర్లక్ష్యం చేస్తారు? హల్లెలూయా. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? సౌలు అంటే పౌలుగా మార్చబడ్డాడు. పౌలు దేవుణ్ణి నమ్మక మునుపు యేసుప్రభుతో తిరగలే ఆయన. కానీ దర్శనంలో ఒక్క తాకిడి ద్వారా తన జీవితం అంతా మారిపోయింది. యేసుప్రభు దగ్గరికి దయ్యం వచ్చి రొట్టెలు చేసుకొని తినమంటే అక్కడ ఏం చెప్పిండు? వాక్యమే చెప్పిండు. భూలోక రాజ్యాలన్నీ చూసి అందమంతా చూడు సూపర్ ఉన్నదని చెప్పంటే అక్కడ కూడా ఆకలికి వాక్యమే, సూపుకు వాక్యమే. ఇక్కడ దూకు, గర్వం, అతిశయపడడం, ఈయన దూకు. నువ్వు గొప్ప హీరో అనుకుంటారు, నువ్వు దేవుడు అనుకుంటారు. మరి బైబిల్లో ఉన్నది కదా, మీ తండ్రే చెప్పించిండు కదా కీర్తనకారుని ద్వారా. అంటే అక్కడ కూడా వాక్యమే చెప్పిండు. ప్రభువును శోధించకూడదని రాయబడి లేదా? హల్లెలూయా. ఈ వాక్యమే అండి, ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యమే నిన్ను కాపాడుతుంది, ఈ వాక్యమే చిక్కులలో నుండి విడిపిస్తుంది. ఈ వాక్యానికి లోబడాలి. అందుకనే భక్తుడు రాస్తున్నాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. మనకు వాక్యం తెలిసినప్పటికీ చాలామంది పాస్టర్స్ దైవజనులు వచ్చి వాక్యం బోధిస్తాంటే దైవజనులకు ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్తాంటే ఒకడు స్టేజ్ మీదనే సెల్లు పట్టుకొని ఉంటాడు. స్టేజ్ మీదనే సెల్లు పట్టుకొని టిక్క అంటాడు. అరే మీరు చెప్పిన వాళ్ళకి గిట్ట చెప్తారని ఒకసారి నీకు గద్దించిన. అంటే వీళ్ళకు వాక్యం తెలుసని నిర్లక్ష్యం, వాక్యం తెలుసని నిర్లక్ష్యము చేసినా వారిలో వాక్యం ఉండదు. హల్లెలూయా. బైబిల్ సంఖలో ఉన్న జేబులో ఉన్న కాదు, హృదయములో ఉండాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేటోడు ఎవ్వడు లేడు. ఈ హృదయములో వ్యాధి ఉండొద్దు అనంటే ఏ వ్యాధి? తినాలి, తాగాలి, ఉచ్చరించాలి, దొంగతనం చేయాలి, నరహత్య చేయాలి, పొరుగు అంది ఆశించాలి. అసలు దేవుని సన్నిధికి ఎందుకు పోవాలి? దేవుని ఎందుకు వెంబడించాలి? అసలు దేవునితో ఎందుకు ఉండాలి? అసలు దేవుని కొరకు నేను ఏంది, అసలు ఏంటిది, నాకు ఏం చేసిండు ఆయన అని చెప్పి ఇట్లా అనకుండా కూడా ఉండాలి అనంటే వాక్యము నీలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడైతే లేదో ఈ చెడ్డ పనులు అన్నీ చేపిస్తూ ఉంటుంది. అందుకనే అక్కడ అంటాడు శ్రద్ధ. ఈ వాక్య మాట నువ్వు శ్రద్ధగా విని ఆలకిస్తే ఎక్కడికి పోయినా దీవెనే. నాట గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎక్కడికి పోయినా దీవెనే. ఎక్కడికంటే నీ దేశం వదిలిపెట్టి పరాయి దేశం పోయినా దీవెనే. నువ్వు అడవికి పోయినా దీవెనే, నువ్వు పొలంలోనికి పోయినా దీవెనే, నువ్వు ఎండిపోయిన శరీరాన్ని కొద్దిగా తీసినా దీవెనే. ఊటలను ఇస్తాడు. ఇస్సాకు బాయిలు తీస్తే, ఫిలిస్తీన్లు తీస్తే నీళ్ళు వల్లే, ఇస్సాకు తీస్తే నీళ్ళు పడ్డాయి, సమృద్ధి నీళ్ళు. ఎక్కడ బాయి తీసినా నీళ్ళే. ఈ రోజులల్లా నీళ్లకు కొదవలేదు. ఒకసారి బొద్దుగొండ ప్రాంతంలో మా అక్కలు ఊరికాడ ఇప్పుడు వాళ్ళకి సమృద్ధి నీళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు వాళ్ళ గుట్టల మీదనే కట్టిరు. కానీ దేవుడు సమృద్ధి ఇచ్చే ముందు ప్రతి వ్యక్తికి కరువు ఉంటుంది. వాళ్ళకు నీళ్ళు వచ్చే ముందు భయంకరమైన కరువు. నా వివాహానికి ముందు నెల ముందు పోయినా నేను అక్కడికి, మా అక్కోళ్ళ ఇంటికి. అక్కడ పాట ఇచ్చిండు దేవుడు. పోతే పాత బాయిలో చచ్చిపోయిన కోళ్ళు ఎత్తాం కదా, చచ్చిపోయిన కోళ్ళు వేసి అసలు బాయి, ఆ బాయిలో నీళ్ళు తెమ్మన్నది మా అక్క. నీళ్ళు ఎక్కడ లేవు, బోరింగులు కూడా లేవు. అక్కడ పోయి చిన్న లోటలతోటి ముంచుకొని టిన్నులలో పోసుకొని సైకిల్ కట్టుకొని, బండి కాదు సైకిల్ కట్టుకొని మోసిన నేను అక్కడ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ రోజులలో నీళ్లు బాగా కరువు ఉండే. 15 సంవత్సరాల క్రితము 2 సంవత్సరాల కాలం పోయింది ఉన్నది. సంవత్సరం పోయిన కాలం ఉన్నది. ఈ సంవత్సరం పంటలు పండినట్టే మరో సంవత్సరం కాలం అవుతుందో కరువు అవుతుందో అని ఇంకా మనోళ్ళు అయితే ఊకే దేశాలు పట్టుకుని పోడే.
ఈ రోజులల్లా ఇండ్ల పొంటి ఉంటున్నారు, సమృద్ధిగా కాలం అవుతుందని. గమనించండి, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యముని ఇస్తుంది. దేవుని బిడ్డ ఒక స్థలములో ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ రావాలి అంటే వాక్యము నీలో నిలిచి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేత. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా. ఆయనను అడగాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఏముండాలి? గట్స్ ఉండాలి. సమస్య రాగానే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం చేస్తాం? పరిశుద్ధాత్మలో లీలమైన బిడ్డలు ప్రార్థన మీద ఆధారపడతారు. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏదో కార్యం నా జీవితంలో చేస్తాడనే ఒక ఆలోచన ఉంటుంది. దేవుడు సహాయం చేస్తాడనే ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళతో అంటున్నాడు, నా నామన మీరు ఏది అడిగినా అన్నాడు ఆయన. దేవునికి విరోధమైన పనులు కాదు, కానీ నీకు అవసరం ఉన్నాయి, దేవునికి మహిమకరమైనవి, అనేకులకు ఆశీర్వాదకరమైనవి నీ జీవితంలో చేస్తాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు అడిగినప్పుడు పొందాలి అంటే ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఏ కష్టములో ఉండైనా, వాక్యము నీలో నిలిచి ఉన్న తర్వాత ఏ కష్టములో ఉండైనా నీవు యేసయ్యా అని పిలువగా నీకు ఆయన ఏం చేస్తాడు? 91వ కీర్తనలో 13వ వచనంలో వాక్యం అంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఏ కష్టముల నుండిలైనా తప్పించే దేవుడు అయి ఉన్నాడు ఆయన. ఏ ఆపద నుండిలైనా తప్పించే దేవుడు అయి ఉన్నాడు. ఏ శ్రమ నుండిలైనా విడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఎంత కరువులో ఉన్నా నిన్ను పోషించే దేవుడు అయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 1 యోహాను 3:22 చూడండి ఒకసారి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. భక్తుడైన యోహాను మాట్లాడుతున్న మాట, మన ఆయన ఆజ్ఞలను గైకొంటాము, ఆయన చిత్తము చొప్పున నడుచుకుంటున్నాం కాబట్టి మనం ఏది అడిగినా ఆయన ఇష్టడనే ఒక దృఢ నిశ్చయతతో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నదా నిశ్చయత? ఒకవేళ లేకపోతే ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. నిజమే కదా, నేను ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకు జవాబు పొందట్లేదు, ఎందుకు పొందట్లేదు అని చెప్పి నువ్వు ఆలోచన చేసినట్లయితే, దేవుని మాటలు నీలో నిలిచి ఉన్నట్లయితే ఈ మాటకు నువ్వు లోబడతావు. ఆయన మాటకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఆయన చిత్తం చొప్పున ఎప్పుడైతే నువ్వు నడుచుకోవడం ప్రారంభం చేస్తావో, ఆయనే మాట కేవలం మనసులో తిరుగుతుంది. ఒకవేళ చూస్తే పేపర్ మీద కనపడుతుంది. ఈ పేపర్ మీద కనపడి మనసులో తిరుగుతున్న మాటకు ఎద్దును పగ్గం కట్టి పైన కూర్చున్నాడు గుంజితే ఎట్లయితే తిరుగుతుందో, ఈ మాట నిన్ను గుంజుతాడే, నువ్వు తిరగాలి. హల్లెలూయా. నా వైపు చూడాలి. ఈ మాట, బిడ్డా నువ్వు ఫలానా అపవిత్రమైన స్థలానికి పోకు అని ఇక్కడ ఉంటుంది. దీన్ని చూడంగానే నువ్వేం చేయాలి? ఈ మాటకు లోబడాలి. భర్తకు భార్య లోబడినప్పుడు డిస్టర్బెన్స్లు ఉండవు. భార్యను భర్త ప్రేమించినప్పుడు డిస్టర్బెన్స్లు ఉండవు. దేవునికి నువ్వు లోబడినప్పుడు, దైవ చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉండవు నీ జీవితంలో. ఎప్పుడైతే నువ్వు దేవునికి విరోధముగా ఉంటావో, సాతానుడు నిన్నేం చేస్తాడు? పట్టుకుంటా ఉంటాడు. హల్లెలూయా. దేవుని మాట నువ్వు తిరస్కరించినప్పుడు, దేవుని ప్రేమ నీ నుండి దూరం అయిపోయిన తర్వాత నీకెవరి ప్రేమ దగ్గర అవుతుందంటే సాతాను ప్రేమ దగ్గర అవుతుంది. హల్లెలూయా. అప్పుడు నీలో కలవరం ప్రారంభమవుతుంది. కలవరము ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడాలి. కలవరం ప్రారంభమవుతుంది. ఈ కలవరము నిన్ను ప్రార్థన చేయనీయదు. ఈ కలవరము వాక్యములో నిన్ను నిలిచి ఉండనీయదు. ఈ కలవరము నిన్ను ఆసక్తిగా ముందుకు వెళ్ళనీయదు.
దేవుని ఆశీర్వాదాలు పొందుకొనివ్వదు. కాబట్టి ఈ కలవరం రాకుండా దేవుని మాట నీలో నిలుపుకొని ఆయన మాటకు విధేయత చూపెట్టి ఆయన చిత్తము చొప్పున నడుచుకోవాలని ప్రభుపేట కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మనం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.